తెలంగాణ సమాజానికి నమస్కారం. మేము ఈరోజు మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గుడి కట్టడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 19వ తారీఖున మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా చిట్యాల మండలం మునిపాకల గ్రామంలో ఆయన గుడి నిర్మించడానికి మేము కోరుకున్నాం. గుడి ఆయనకి ఎందుకోసం అంటే ఈయన చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనల్ని పొందుతూ అదే ఒక దేవుడైతే మనం మొక్కితే కోరికలు ఎలా తీరుస్తాడో అలాంటి కోరికలు ఏమనుకున్నా ఈయన ప్రజల బాగోగులు మంచి చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గుడి కట్టాలని మేము ఫిక్స్ అయిపోయినాం. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కనిపించిన దేవుడిని మొక్కేదానికంటే ప్రజలకు ఏమి కావాలో అవి చేస్తూ అనేకమైన అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ రెడ్డి మాకు తెలంగాణ దేవుడు. మేము దేవుడిగా నమ్ముతున్నాం. ఆయనతోనే మా పయనం, ఆయనతోనే మాకు జీవితం, ఆయన కోసమే తెలంగాణ సమాజం ఉంది. ఇలాంటి కారణజన్ముడికి గుడి కట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ నెల 19న మునిపాకల గ్రామంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మిస్తున్నాం. భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. కావాల్సిన కాంగ్రెస్ నేతలంతా నాయకుడు 19వ తేదీన చిట్యాల మండలం మునిపాకల గ్రామానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నా. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.